బాన్స్వాడ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసు లాభాలరాజుతో కలిసి కేక్ కట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి ఎనలేని కృషి చేశారన్నారు. कांग्रेस पार्टी कांग्रेस पार्टी रेवंत रेड्डी गारी रेवंत रेड्डी कांग्रेस पार्टी తిరిగి రాష్ట్రంలో అధికారం రావడానికి చెప్పినటువంటి వారి జన్మదినాలు కేక్ కూడా కట్ చేయడం జరిగింది. ఒక వ్యక్తి జరుపుకునే జన్మదినం కాకుండా యావత్ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కాబట్టి ఇప్పుడు కూడా వాటన్నిటి అధిగమించి ప్రజా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. డబ్బుల రంగం కానీ పరిశ్రమ రంగం కానీ మరొక మాసాలలో చురుకైన పాత్ర వహిస్తూ ఉన్నారు. అధికార యంత్రాంగం రాష్ట్రంలో డిపార్ట్మెంట్ వారీగా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఆ సమీక్షలో ఉన్నటువంటి నొప్పులను సరిదిద్దుతూ పరిపాలన ముందుకు తీసుకెళ్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కొన్ని సమస్యలు రైతు సమస్యలు ఉన్నాయి, రుణమాఫీ జరుగుతూ ఉంది, రైతు భరోసా ఇవ్వాలని ఆలోచన కానీ కొంత ఆర్థిక వనరుల యొక్క కొరత వల్ల ఇబ్బంది అయినా మిగతా సంక్షేమ కార్యక్రమాలను కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ చెప్తా ఉన్నారు. వారికి ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఇదేమైనా మానవ బలం జరుపు దైవ బలం కూడా జరుపు అవసరం కాబట్టి మంచి వర్షాలు పడ్డాయి. సంవత్సరం మంచి పంటలు వచ్చినాయి. వాళ్ళ యాసంగి పంట కూడా రైతు సిద్ధమవుతా ఉన్నారు. ఇది ఒక పక్క వర్షాకాలం యొక్క వర్షాల వల్ల సుభిక్షమైనటువంటి పంటలు పండినాయి. దీంతో పాటు ఆర్థిక వనరులు కూడా సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏ పని చేయాలన్నా ఆర్థిక వనరులు లేకుండా ఏ పని కూడా చేయలేము. ఏ ప్రభుత్వమైనా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ నాయకుడైనా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా. అంతేగాక ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోవడానికి కావాల్సినటువంటి చొరవలు తీసుకుంటా ఉన్నాం. కాబట్టి వారి ప్రజలందరూ కూడా ఆర్థిక పరిపుష్టి కలిగిస్తూ, ఆరోగ్య పరిపుష్టి కలిగిస్తూ, పరిపాలన దక్షతను ఇంకా మంచి జరగాలని ఆశీర్వదించవలసిందిగా భగవంతుడు కోరుకుంటూ వారికి మరొకసారి నిండు మనసుతో నాకంటే చిన్నవాడు కాబట్టి వయసులో నిండు మనసుతో రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు.